అలాగే ఏప్రిల్ లేదా మేలో హైదరాబాద్లో అంతర్జాతీయ సమ్మిట్ జరగనుంది. ఈ సమ్మిట్కు సంబంధించిన అనుమతులపై కేంద్ర మంత్రి జయశంకర్తో చర్చించనున్నారు సీఎం రేవంత్ రెడ్డి. విదేశీ పెట్టుబడులతో పాటు రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలపై ఇరువురు చర్చించే ఛాన్స్ ఉంది. ఇక సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటన స్కెడ్యూల్ కు సంబంధించినటువంటి డీటెయిల్స్ మనకు ఆర్కే అందిస్తారు. ఆర్కే, ఇవాళ ఢిల్లీలో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి స్కెడ్యూల్ ఏ విధంగా ఉంది, ఎవరెవరిని కలవనున్నారు? తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటన కొనసాగుతుంది. మరి కొద్ది సేపట్లో కేంద్ర విదేశీ వ్యవహారాల మంత్రి జయశంకర్ తో భేటీ కానున్నారు. అలాగే గల్ఫ్ సమస్యలను కేంద్ర మంత్రి దృష్టికి తీసుకెళ్తున్నారు. ఇక ఏప్రిల్ లేదా మేలో హైదరాబాద్ లో అంతర్జాతీయ సమ్మిట్ జరగనుంది. మరి ఈ సమ్మిట్ కి అనుమతుల కోసం అలాగే ప్రత్యేక అతిథిగా ఆయన ఆహ్వానించడం ఇవన్నీ కోసం రేవంత్ జయశంకర్ తో సమావేశం ఇవన్నీ చర్చిస్తారు. అలాగే విదేశీ పెట్టుబడులు తెలంగాణ అంశంపై కూడా సమాలోచన చేయనున్నారు. మరి పలు కంపెనీస్ తెలంగాణలో విదేశీ కంపెనీస్ కూడా తెలంగాణలో హైదరాబాద్ కు రానున్నాయి. మరి వాటి అంశాలకు సంబంధించి కూడా చర్చ జరిగే అవకాశం అయితే కనిపిస్తుంది. వీటితో పాటు రేవంత్ రెడ్డి పార్టీ వ్యవహారాలపై కూడా పార్టీ అగ్రనేతలు కూడా కలుస్తారు. మరి సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీని కూడా కలిసే అవకాశం అయితే ఉంది. అలాగే పార్టీ ఇన్ఛార్జ్ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్, అలాగే కేసీ వేణుగోపాల్ తో కలిసి పార్టీ పరమైన అంశాలపై చర్చిస్తారు. ఇక పలువురు మిగతా కేంద్ర మంత్రులు కూడా కలిసే అవకాశం ఉంది. ఎందుకంటే తెలంగాణ అభివృద్ధికి సహకరిస్తామని ప్రధానమంత్రి చెప్పిన నేపథ్యంలో ఆ ప్రతిపాదనలన్నింటినీ కూడా ఆయా శాఖలకి ఊహిస్తున్నారు. మరి అలాగే తెలంగాణకు సంబంధించి పెండింగ్ నిధులు ఏవో ఆ పెండింగ్ నిధులన్నింటినీ కూడా తిరిగి తీసుకునేందుకు వాటిని రప్పించుకునేందుకు చర్చిస్తారు. అలాగే కొన్ని ప్రాజెక్టుల అనుమతులకు సంబంధించి కూడా పలువురు కేంద్ర మంత్రులతో చర్చించే అవకాశం అయితే ఉంది. అది ఈ రోజు ఫుల్ బిజీగా ఉంటారు రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటనలో. రేపు తిరిగి హైదరాబాద్ కి వెళ్తారని సమాచారం. రైట్ ఆర్కే.